వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ 2026 ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ వర్సెస్ ది బెస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ మన మనస్సాక్షిని బట్టి మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉండుంటాము. ఓకే, ప్లీజ్ గో హెడ్. బట్ కమింగ్ టు ద బెస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్, ఎవరికి ది బెస్ట్ ఇవ్వాలి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 5 క్లాజెస్ ఇక్కడ మెయిన్గా తీసుకోవచ్చు. నెంబర్ 1, ఇప్పటి వరకు న్యాయవాదులకు వస్తున్నటువంటి ఈ సమస్యలని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ ముందున్నటువంటి నాయకుడు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, మన అందరం చూసాం, ద కరోనా పాండమిక్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మనం. న్యాయవాదులకు అసలు కేసులు లేక, ఉన్న కేసులను వాదించలేక, కేసులు వాదిస్తేనే తప్ప రోజులు గడవని, పూటలు గడవనటువంటి ఎంతో మంది పూర్ న్యాయవాదులకి అండగా నిలబడుతూ నిరాహార దీక్షలు చేసి, సమ్మెలు చేసి, ఏదైనా సరే మాకు తెలియదు, మా న్యాయవాదులకు ఒక సహాయ సహకారాలు అందాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి 25 కోట్లు వసూలు చేసినటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు మీరు ఓటు వేయొచ్చు. అదేవిధంగా మహిళా న్యాయవాదులకి కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఎటువంటి వసతులు లేవు. మన బార్లో ఎన్నో ఉన్నాయి, కానీ మహిళా న్యాయవాదులకు అసలు ప్రిఫరెన్సే ఇవ్వట్లేదు. ఈసారి ఖచ్చితంగా మహిళా న్యాయవాదుల కోసం ఏదోటి చెయ్యాలి అని చెప్పి కొంతమంది ఆ యొక్క సంవత్సరాల్లో ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మహిళా న్యాయవాదుల కోసం పర్సనల్గా వాష్రూమ్స్ కట్టించారు. అలానే మహిళా న్యాయవాదుల సపరేట్ బార్ రూమ్ని వాళ్ళు అలాట్ చేశారు. అటువంటి న్యాయవాదుల కోసం మీరు ఓట్లు వేయొచ్చు. ఇంకా చెప్పాలంటే, అసలు వాళ్ళు సహాయం చేసిన విషయం, ఆ సహాయం అందుకున్న వ్యక్తికి, తనకి, తన ఆఫీస్లో ఉన్నటువంటి జూనియర్ అడ్వకేట్స్ తప్ప ఎవరికీ తెలియదు. సో ఇటువంటి న్యాయవాదులు ఎవరైనా కంటెస్ట్ చేస్తున్నట్లయితే, సార్ ఇదిగో మా సార్ ఇలా చేశాడు, నేను ఎందుకే ఈయనకి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్ ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పి కింది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే, అసలు మీ సార్ అలా అంత గొప్పగా చేసిన విషయం మరికొంతమంది తెలుసుకొని ఆయనకు కూడా ది బెస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్ ఇవ్వచ్చుగా. సో జస్ట్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ గో ఫర్ ద సింగిల్ ఓట్. ఓకే, మీ యొక్క నాయకుడు గురించి మీరే బయటకు వచ్చి చెప్పాలి. ఆయన ఫోన్లోంచి అందరికీ మెసేజ్లు పంపించుకోవడం, ఆయన ఫోన్లోంచి ఆ యొక్క కంటెస్టెంట్కి సంబంధించినటువంటి కార్డ్స్ పంపించడం, నా నంబర్ ఇది, ఈ నెంబర్కి ఓటేనని ఆయనే అడగడం, ఆయన వచ్చి కలవడం, ఇది కాదు. ఇక్కడి నుంచి రావాలి. మనం చదువు లేకను, మనకి జీవనోపాధి లేకను, మనం ఏదో కూలీ నాలి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం లేము. వీఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ వీఆర్ అడ్వకేట్. వీఆర్ ఎడ్యుకేటెడ్ అడ్వకేట్స్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక ఓటు మీరు వేస్తున్నారు అంటే కొన్ని వందల వేల మంది న్యాయవాదుల జీవితాల్ని మీరు మారుస్తున్నారని అర్థం. సో ఇంతమంది, ఇన్ని వేల మంది న్యాయవాదుల యొక్క జీవితాన్ని మీరు మార్చాలి అంటే, మనకు తెలిసినోడుకో, మనతో పాటు రోజు ఉన్నోడుకో తిరిగితే మనకి బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి ఓటు అస్సలు వేయదు. న్యాయవాదం వర్ధిల్లాలి అనేటటువంటి ఆలోచన మీ మనసులో పెట్టుకుని అప్పుడు మాత్రమే ఓటు. రైట్? సో ఇలాగా మీ నాయకులు ఎన్నో చేస్తుంటారు. కొంతమంది 25 లక్షలు డొనేషన్ ఇచ్చానంటారు. ఇంకొంతమంది నేను చూసాను, జూనియర్ అడ్వకేట్స్ కోసం ఒక యాప్ క్రియేట్ చేశారు. ఆ యాప్ని తీసుకెళ్లి జూనియర్ అడ్వకేట్స్కి ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ ఇచ్చేస్తారు. దే ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. అందులో మీకు డ్రాఫ్టింగ్ సంబంధించినటువంటి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. మీకు అందులో డ్రాఫ్టింగ్ సంబంధించినటువంటి ఎన్నో విషయాలను ఆల్రెడీ ప్రీ టెంప్లెట్స్ గా వాళ్ళు చేసి వాళ్ళన్నీ మనకి చూపించారు. సో ఈ విధంగా మీ నాయకులు ఏదైనా చేసినట్లయితే, ఆ నాయకుల కోసం మీరు ఇలా చెయ్యాలని మీరు మనస్ఫూర్తిగా అడిగినట్లయితే మీ నాయకులు ఖచ్చితంగా గెలుస్తారు. మీ నాయకుడిని, మీ న్యాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడిని బార్ కౌన్సిల్లో మెంబర్గా నిలబెట్టుకోవాలనుకోవడం, నిలబెట్టాల్సిన బాధ్యతలు అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. నేను చూస్తూనే ఉన్నాను. పాప ఆయన ఒక్కడే, లేదంటే ఆయనతో పాటు మరో 2 వాళ్ళు మాత్రమే మెసేజ్లు పెడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు అసలు ఏది పట్టించుకోరు. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం అందరూ ముందుకు వచ్చేస్తారు. నిజంగా ఈ ఓట్లు వేయించుకోవడం కూడా చాలా పెద్ద సమస్య. ధైర్యంగా ముందుకొచ్చి కంటెస్ట్ చేస్తున్నటువంటి ప్రతి నాయకుడికి మీ యొక్క సహాయ సహకారాలు అవసరము. సో వాళ్ళ యొక్క మనస్తాపం ఎలా ఉంది, వాళ్ళ యొక్క మనసులో ఏ ఉద్దేశంతో ఈ కంటెస్టెంట్లోకి వచ్చారు, 200-300 మందిలో ది బెస్ట్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే, నువ్వు బెస్ట్ అయితేనే నీ నాయకుడు బెస్ట్ అవుతాడు. ఐ మీన్ టు సే దాట్ నువ్వు ది బెస్ట్ వేలో ఆలోచించినప్పుడే ద బెస్ట్ లీడర్ నువ్వు ఎన్నుకోగలవు అని చెప్తున్నాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో ఈ తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ గురించి మీకు మరికొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేస్తూ, మీ నాయకుడు గురించి అట్లీస్ట్ ఒక 2 కామెంట్స్ మీ కింద డిస్క్రిప్షన్లో మీరు ఇచ్చినట్లయితే everyone see those comments and they will understand about your leader. ఓకేనా? సో నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.